ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం పళ్ళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మీకు ది ప్రిన్సెస్ ఆఫ్ ఇండియన్ హిల్ స్టేషన్ అయిన కొడైకెనాల్ అందాలను చూపిస్తాను. ఈ వీడియోలో కొడైకెనాల్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుండి కొడైకెనాల్కి ఎలా వెళ్ళాలి, అలాగే కొడైకెనాల్లో ఎక్కడ స్టే చేయాలి, అలాగే కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఈ లొకేషన్స్ని ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మేము పళ్ళని ఆలయం దర్శనం చేసుకొని ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పళ్ళని బస్ స్టాండ్కి చేరుకున్నాం. ఇదే పళ్ళని బస్ స్టాండ్. ఇలా కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ కొడైకెనాల్కి వెళ్ళే ఆ బస్సెస్ అందుబాటులో ఉంటాయి. పళ్ళని నుండి కొడైకెనాల్కి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి, కానీ అవి పర్టికులర్ టైమింగ్లో మాత్రమే ఉంటాయి. మీకు పళ్ళని నుండి కొడైకెనాల్కి వెళ్ళే బస్ టైం టేబుల్ చూపిస్తాను. పళ్ళని నుండి కొడైకెనాల్కి మొదటి బస్ ఉదయం 5:15కి ఉండగా లాస్ట్ బస్ సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. ముందుగా మనం బస్ స్టాండ్లోనే బస్ సీట్ రిజర్వేషన్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే రిజర్వేషన్ కౌంటర్. ఇక్కడే మనం ముందుగా బస్ సీట్ రిజర్వ్ చేసుకోవాలి. దానికి మనం పర్ పర్సన్ 10 రూపీస్ ఇక్కడే ఇస్తే వాళ్ళు మనకు ఇలా ఒక రిసిప్ట్ ఇచ్చి అందులో మనకు కేటాయించిన బస్ సీట్ నెంబర్ రాస్తారు. మన బస్ వచ్చేసింది, పదండి మనకి అలాట్ చేసిన బస్ సీట్లో కూర్చుందాం. మేము ఉదయం 9:15 ఉన్న బస్ ఎక్కాము. పళ్ళని నుండి కొడైకెనాల్ 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జర్నీ సమయం 2:30 నుండి 3 గంటల సమయం పడుతుంది. పళ్ళని నుండి కొడైకెనాల్కి బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు. ముందు పే చేసిన 10 రూపీస్ ఓన్లీ బస్ సీట్ రిజర్వేషన్ కోసమే. మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి కొడైకెనాల్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుండి కొడైకెనాల్కి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి ఫ్లైట్ లేదా ట్రైన్లో మదురై చేరుకొని అక్కడ నుండి బస్సులో కొడైకెనాల్కి చేరుకోవడం. రెండవది, ముందుగా చెన్నై చేరుకొని అక్కడ నుండి తమిళనాడు ఆర్టీసీ లేదా ప్రైవేట్ బస్సులో కొడైకెనాల్కి చేరుకోవాలి. మూడవది, నాలా పళ్ళని లేదా డిండిగల్కి చేరుకొని అక్కడి నుండి కొడైకెనాల్ బై బస్లో చేరుకోవడం. మేము కేవలం కొడైకెనాల్ ఒకటే చూడాలనుకుంటే ఇందాక చెప్పిన ఆప్షన్లో చెన్నై చేరుకొని అక్కడి నుండి కొడైకెనాల్ చేరుకోవడం, లేదా దిండిగల్ చేరుకొని అక్కడి నుండి బస్సులో కొడైకెనాల్ చేరుకోవడం. అదే టెంపుల్స్తో పాటు కొడైకెనాల్ చూడాలి అనుకుంటే మదురై చేరుకొని అక్కడ మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని కొడైకెనాల్ వెళ్ళడం, లేదా పళ్ళని చేరుకొని అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని కొడైకెనాల్ చేరుకోవడం. మీకు ఏది సూట్ అవుతుందో అలా మీ జర్నీని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లైట్లో కొడైకెనాల్ ఎలా చేరుకోవాలో చెబుతాను. కొడైకెనాల్కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ మదురై మరియు కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్స్. మదురై ఎయిర్పోర్ట్ నుండి కొడైకెనాల్ 135 కిలోమీటర్లు, అలాగే కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు కొడైకెనాల్లో ఎక్కడ స్టే చేయాలో చెప్తాను. కొడైకెనాల్లో బస్ స్టాండ్ దగ్గరే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, లేదా మీకు నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే హిల్ వ్యూస్ హోటల్ కూడా ఉంటాయి. బస్ స్టాండ్ దగ్గరే క్యాబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే మీకు నచ్చిన హోటల్కి తీసుకొని వెళ్తారు. కొడైకెనాల్ని సందర్శించడానికి బెస్ట్ టైం ఏంటంటే కొడైకెనాల్ 365 రోజులు ఎప్పుడు వెళ్ళినా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ప్లాన్ చేసుకుంటే ఏమీ చూడలేము. సమ్మర్ సీజన్లో మాత్రం పబ్లిక్ చాలా ఉంటుంది. ఏ లొకేషన్ వెళ్ళినా కుప్పలు కుప్పలుగా జనాలు ఉంటారు. ఆ టైంలో హోటల్స్ మరియు క్యాబ్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఆ టైంలో విజిట్ చేస్తేనే కొడైకెనాల్ అందాన్ని పూర్తిగా చూడగలం. అదే వింటర్లో ప్లాన్ చేస్తే చుట్టూ మంచు పొగతో ఎక్కువగా ఏమీ చూడలేము. లాస్ట్ ఇయర్ ఎక్కువ పబ్లిక్ రావడంతో తమిళనాడు గవర్నమెంట్ ఈ పాస్ విధానాన్ని అమలుపరిచింది. ఎవరైనా టూరిస్ట్ కొడైకెనాల్కి రావాలంటే ముందుగా టీఎన్ ఈ పాస్లో రిజిస్టర్ అయ్యి ఆ తర్వాతే కొడైకెనాల్కి అనుమతిస్తారు. ఈ టీఎన్ ఈ పాస్లో మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, వెహికల్లో ఎంతమంది వస్తున్నారు, ఏ వెహికల్లో వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు మరియు ఎన్ని రోజులు ఉంటారో ఆ రోజుల తేదీలు, ఎందుకు విజిట్ చేస్తున్నారు, అలాగే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయాలి. ఈ పాస్ కేవలం ఓన్ వెహికల్లో వచ్చే టూరిస్ట్కి మాత్రమే. తమిళనాడు గవర్నమెంట్ బస్సెస్లో వచ్చేవారికి ఈ రిజిస్ట్రేషన్ ఏమీ అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ లేకుండా కొడైకెనాల్లోకి అనుమతించరు, టోల్గేట్ దగ్గరే ఆపేస్తారు, గుర్తుంచుకోండి.
కొడైకెనాల్ దగ్గర పడుతున్న కొద్దీ వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా మారిపోతున్నాయి. చుట్టూ వెదర్ చల్లగా, పొగమంచులో ప్రయాణం చాలా చక్కని అనుభూతిని మరియు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. పళని నుండి సగం దూరం ప్రయాణించాక ఈ టీ స్టాల్ దగ్గర మా బస్సుని ఆపారు. ఇక్కడ నుండి లొకేషన్ సూపర్ అసలు. మేము జాన్ లాస్ట్ వీక్లో వెళ్ళాము. చూడండి చుట్టూ ఎంత పొగమంచుందో.
కొడైకెనాల్లో పూర్తిగా ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. సో 1 లీటర్ మరియు 2 లీటర్స్ వాటర్ బాటిల్ అందుబాటులో ఉండవు. కేవలం 5 లీటర్ల వాటర్ బాటిల్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఇదే టోల్ గేట్. ఇక్కడే ప్రైవేట్ వెహికల్లో వచ్చిన వారిని ఈ పాస్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లోపలికి అలౌ చేస్తారు. పళని నుండి 2.5 గంటలు ప్రయాణం చేసిన తర్వాత కొడైకెనాల్ బస్టాండ్కి చేరుకున్నాము. కొడైకెనాల్లో ఆటో సర్వీస్ లేవు. దేనికైనా క్యాబే మాట్లాడుకోవాలి. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ 15 లొకేషన్స్కి క్యాబ్ మాట్లాడుకున్నాం. నలుగురికి 2,000 ఛార్జ్ చేశారు. ఇదే మేము మాట్లాడుకున్న క్యాబ్. ఇప్పుడు మనం మొదటి లొకేషన్కి వెళ్దాం. ఇదే కోకస్ వాక్. కోకస్ వాక్ కొండ అంచున సన్నగా పొడవుగా నిర్మించిన కాలిబాట. ఈ అంచునే నడుచుకుంటూ వెళ్తే చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వాక్ వే 1 కిలోమీటర్ ఉంటుంది. క్యాబ్ వాళ్ళు ఎంట్రీ పాయింట్ దగ్గర డ్రాప్ చేసి తర్వాత మనల్ని ఎగ్జిట్ పాయింట్ దగ్గర పికప్ చేసుకుంటారు. ఈ కోకస్ వాక్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ కోకస్ వాక్కి పబ్లిక్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి మరియు సాయంత్రం సన్సెట్కి వస్తుంటారు. ఇందులోకి వెళ్ళడానికి పర్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇదే కొడైకెనాల్ వ్యాలీ వ్యూ. మంచు పొగ కారణంగా మనం సరిగ్గా ఈ లొకేషన్ని చూడలేకపోతున్నాం. మేఘాలతో కూడిన పర్వతాల అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ టెలిస్కోపిక్ వ్యూ కూడా ఉంది. ఒకరికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే డాల్ఫిన్ నోస్లా ఉండే ఈ పర్వతం కూడా ఇక్కడ ఫేమస్. నెక్స్ట్ మనం లా సాలెస్ చర్చ్కి వెళ్దాం. ఇష్టం ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళి చూడండి. మేమైతే స్కిప్ చేశాము. ఈ చర్చ్ 1866లో నిర్మించారు. నెక్స్ట్ మనం పంబర్ వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఇదే పంబర్ వాటర్ ఫాల్ వ్యూ. చుట్టూరు పచ్చని చెట్లతో ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ మరియు వీడియోస్ తీసుకొని నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇదే గ్రీన్ వ్యాలీ ఎంట్రన్స్. ఇలా దీని లోపల నుండి చివరికి వెళ్తే గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు కనిపిస్తాయి. కాకపోతే ప్రస్తుతం పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో ఏమీ కనిపించడం లేదు. చూశారు కదా, ఇలా ఉంటుందట. ఈ గ్రీన్ వ్యాలీ వ్యూని చూసుకొని రిటర్న్ వచ్చే దారిలో ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. నేను ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మనం పిల్లర్ రాక్ లొకేషన్కి వెళ్దాం. ఇక్కడ ఒక 3 ఏనుగులతో భలే ఆర్ట్ చేశారు కదా. ఇదే పిల్లర్ రాక్ లొకేషన్. చుట్టూ పొగమంచుతో అసలు ఏమీ కనిపించడం లేదు కదా. పొగమంచు వల్ల సరిగ్గా కనిపించడం లేదు కానీ అదిగోండి అదే పిల్లర్ రాక్స్. 3 పెద్ద గ్రానైట్ రాళ్ళు నిలువుగా నిలబడి ఉంది. చుట్టూ పచ్చదనంతో అలాగే ఈ చిన్ని జలపాతంతో ఈ లొకేషన్ భలే అద్భుతంగా ఉంది.
ఈ పిల్లర్ రాక్స్ దాదాపు 400 అడుగుల ఎత్తుతో పక్కపక్కనే ఎవరో అమర్చినట్లు భలే ఉన్నాయి కదా. అన్నట్లు ఈ పిల్లర్ రాక్ వెనకాలే కొడైకెనాల్లోని ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అయిన గునా కేవ్స్ ఉన్నాయి. ఆ రాళ్ల మధ్య ఉన్న ఆ గ్యాప్నే డెవిల్స్ కిచెన్ అని అంటారు. రీసెంట్గా వచ్చిన మంజుముల్ బాయ్స్లో చూపించిన ఆ లొకేషన్ ఇదే. ఈ రాళ్ల గ్యాప్లోనే సుభాష్ అనే అతను లోపల పడిపోయి ప్రాణాలతో మళ్ళీ పైకి వస్తాడు. అలా పైకి ప్రాణాలతో వచ్చిన ఒకే ఒక్క మనిషి అతను. ఒకసారి ఆ మూవీ చూడండి, మీకు ఈ గునా కేవ్స్ గురించి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ విజిటింగ్ లొకేషన్ ఇన్ కొడైకెనాల్ అయిన గునా కేవ్స్కి వెళ్దాం. ఇదే గునా కేవ్స్కి ఎంట్రీ. ఒక్కరికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ గునా కేవ్స్ ఎంట్రీలోనే ఇలా చుట్టూ పైన్ చెట్లు అలాగే యూకోలిప్టస్ చెట్లతో చాలా అందంగా ఉంది కదా. అలా దాదాపు 1 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత మీకు కనిపిస్తుంది గునా కేవ్స్. ఈ కేవ్స్కి మరో పేరు కూడా ఉంది, అదే డెవిల్స్ కిచెన్, అంటే దయ్యాల వంటిల్లు అని అర్థం. 1991లో కమల్ హాసన్ గారు నటించిన గునా మూవీలో కొంత పార్ట్ ఇక్కడ షూట్ చేశారు. అప్పటి నుండి ఈ లొకేషన్ని గునా కేవ్స్గా పిలుస్తున్నారు. ఈ గృహల్ని మొదట 1821 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ఆఫీసర్ అయిన బిఎస్ వార్డ్ కనుక్కొని దీనికి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టారు. ఇక్కడ మరో అట్రాక్షన్ వచ్చేసి ఇలా చెట్ల వేర్లు బయటికి రావడం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ చెట్ల వేరు దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. మీకు కనిపిస్తున్న ఈ గునా కేవ్లో పడి ఇప్పటి వరకు దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక అతను అప్పటి సెంట్రల్ మినిస్టర్ యొక్క మేనల్లుడు కూడా ఉండటంతో 2000 సంవత్సరం మొదలు నుండి 2016 సంవత్సరం వరకు టూరిస్టుల్ని ఈ లోపలికి అనుమతించలేదు. అయినా కూడా ఇలా 2006లో కొంతమంది స్నేహితులు కొచ్చి దగ్గరలో ఉన్న మంజుముల్ అనే గ్రామం నుండి ఈ గృహను చూడ్డానికి వచ్చి బ్యారిగేట్స్ని దాటుకొని లోపలికి వెళ్ళి దురదృష్టవశాత్తు ఒక అతను ఈ లోయలో పడిపోయాడు.
తరువాత ఫ్రెండ్స్ అందరి సహాయంతో అతన్ని ప్రాణాలతో ఈ లోయ నుండి బయటకు తీసుకువచ్చారు. అప్పటి నిజ చరిత్రతో 2024లో మంజుమల్ బాయ్స్ అనే మూవీ తీశారు. ఈ మూవీ తరువాత ఈ లొకేషన్కి మరింత టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. చూడండి, ఎక్కడ చూసినా గ్యాప్సే కనిపిస్తున్నాయి.
నెక్స్ట్ మనం మూవీ షూటింగ్ ప్లేస్ అయిన పైన్ ఫారెస్ట్కి వెళ్దాం. ఇదే పైన్ ఫారెస్ట్. దీనిని 1905లో అప్పటి బ్రిటిష్ ఫారెస్ట్ ఆఫీసర్ అయిన హెచ్టి బ్రైన్స్ చే నాటబడిన పైన్ చెట్లు. ఇక్కడ దాదాపు 15 రకాల పైన్ మొక్కల్ని చూడొచ్చు. అలాగే ఇక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్ చేశారట. నెక్స్ట్ మనం మోయిర్ పాయింట్కి వెళ్దాం. ఇదే మోయిర్ పాయింట్. ఇక్కడ నుండి కూడా మనం కొడైకెనాల్ అందాన్ని చూడొచ్చు. ఇది కొడైకెనాల్లోనే హైయెస్ట్ వ్యూ పాయింట్. ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కరికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మోర్ పాయింట్ నుండి కొడైకెనాల్ లోయల్ని చూడొచ్చు. దీనిని 1929లో బెల్జియం లేక్ని కలుపుతూ గాడ్సన్ రోడ్ని సర్ థామస్ మోయిర్ అతను నిర్మించారు. తర్వాత అలా అతని పేరు పైన ఈ లొకేషన్ని మోయిర్ పాయింట్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ మనం అప్పర్ లేక్ వ్యూకి వెళ్దాం. ఇక్కడ నుండి మనకి కొడై లేక్ వ్యూ, అలాగే చుట్టూ ప్రకృతి, అలాగే అందమైన పచ్చని చెట్లు భలే అందంగా ఉంది కదా. నెక్స్ట్ మనం 500 సంవత్సరాల పురాతనమైన చెట్టుని చూద్దాం. మీకు కనిపిస్తుంది కదా, అదే 500 సంవత్సరాల పురాతనమైన జామున్ లేదా యూకోలిప్టస్ చెట్టు. నెక్స్ట్ మనం లాస్ట్ లొకేషన్ అయిన కొడై లేక్కి వచ్చాము. ఇందాక మనం అప్పర్ లేక్ వ్యూ నుండి చూసింది ఈ కొడై లేక్ని. ఇందులో మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. లాస్ట్లో షాపింగ్కి వచ్చాము. కొడైకెనాల్లో చాక్లెట్స్, యూకోలిప్టస్ ఆయిల్ మరియు కాఫీ చాలా ఫేమస్. సో లాస్ట్లో ఈ లాట్ స్పైస్ అనే షాప్లో అలా షాపింగ్ చేసుకొని పక్కనే బస్ స్టాండ్లో మా క్యాబ్ డ్రైవర్ డ్రాప్ చేశారు. మీకు కనిపిస్తుంది కదా, ఇదే కొడైకెనాల్ నుండి వేరే వేరే లొకేషన్స్కి వెళ్ళే బస్సెస్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. మేము మధ్యాహ్నం 12 గంటలకి మా కొడైకెనాల్ ట్రిప్ స్టార్ట్ చేసి అన్ని లొకేషన్స్ కవర్ చేసి బస్ స్టాండ్కి సాయంత్రం 4:30కి చేరుకున్నాము. మేము సాయంత్రం 5 గంటలకు దిండిగల్ వెళ్ళే బస్సు ఎక్కాము. బస్ సాయంత్రం 5:10కి స్టార్ట్ అయి నైట్ 8:30కి మేము దిండిగల్ చేరుకున్నాము. రిటర్న్ మేము రామేశ్వరం ఓకా ట్రైన్లో రాత్రి 12 గంటలకు స్టార్ట్ అయి నెక్స్ట్ డే రాత్రి 12 గంటలకు కాచిగూడ చేరుకున్నాం.
సో ఇదండి కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ ది వీడియో. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ సంతోష సమయాన్ని గడపండి.